ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మా ఎనిమే ఛానల్ మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మనకి ఏంటి అంటే వాట్సాప్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం వాట్సాప్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం స్టిక్కర్స్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి స్టిక్కర్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి అన్నది ఇవాళ టాపిక్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇటువంటి స్టిక్కర్స్ మనమైతే ప్లే స్టోర్ ద్వారా చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇమోజీ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ రకరకాల స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఈ స్టిక్కర్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఈ విధంగా చూసినట్లయితే రావు అనమాట. ఓన్లీ ఇవి కప్స్ మాత్రం వస్తాయి. ఇవి కూడా రావాలంటే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ పే ఎలా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఎలా ఈ స్టిక్కర్స్ పంపగలం అనేది అయితే ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్ దీని గురించి వచ్చినట్లయితే ఈ ట్రిక్ గురించి మీరు ఏం చేయాలంటే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్ లిరికల్ స్టిక్కర్ మేకర్ వాట్సాప్ స్టేటస్ వీడియో. సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు మూవీస్ సంబంధించిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే కొంచెం అడిషనల్గా యాడ్ అయిన డైలాగ్స్, అలాగే ట్రెండింగ్లో ఉన్న డైలాగ్స్, అలాగే మన విలేజ్లో మాట్లాడుకున్న డైలాగ్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇటువంటి డైలాగ్స్ అన్ని మనం అయితే డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్లో అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట స్టిక్కర్స్తో. ఫ్రెండ్స్ ఇది స్టిక్కర్స్లో మీ ఫొటోస్ కూడా పెట్టి చేయొచ్చు అనమాట. సో అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. అది అంతా ఈ వీడియోలో చెప్తే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినట్లయితే స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చింది కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం స్టిక్కర్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ పాపులర్ మీమ్స్ ఉంది కదా, సో ఇదైతే పాపులర్, ఇది చూసుకోవచ్చు మిస్టర్ బీన్. సో ఈ మిస్టర్ బీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయనట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ స్టిక్కర్ని యాడ్ చేయాలంటే యాడ్ మీద క్లిక్ చేసి అలో మీద పర్మిషన్ ఇచ్చి డౌన్లోడ్ అయిన తర్వాత నా మొబైల్ ఫోన్లో చూసినట్లయితే 2 వాట్సాప్స్ ఉన్నాయి కాబట్టి ఏ వాట్సాప్లోకి యాడ్ అవ్వాలని అడుగుతుంది. నేనైతే ఈ వాట్సాప్ అయితే ఇచ్చి దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే యాడ్ అయింది. సో ఇదే విధంగా మీకు ఎన్ని స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది క్రిస్మస్ సంబంధించింది కానీ, కోహ్లీ కానీ, సో మనకి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ని అయితే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పవన్ కళ్యాణ్, అలాగే చాలా రకాల హీరోస్, హీరోయిన్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, సో అది కొన్ని ఫన్నీ ఇమోజెస్, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. బట్ మనకి ఏమీ నచ్చలేదు అనుకోండి, మనం అయితే సెట్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేనైతే ఒకటి సెట్ చేస్తానమాట. నేనైతే ఒక నేమ్ అయితే సెట్ చేస్తున్నాను. సో నేమ్ మీద ఏమైనా స్టిక్కర్స్ ఉన్నాయో చూద్దాం. అల్లు అర్జున్ అయితే సెట్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈ అల్లు అర్జున్ మీద చూసినట్లయితే నాకు ఒక స్టిక్కర్ అయితే దొరికిందనమాట. ఇదైతే డైలాగ్ కాదు, జస్ట్ ఇది అనమాట. సో ఈ నో ఉంది కదా, మనం ఎవరికైనా నో అని రిప్లై పెట్టాలంటే ఈ స్టిక్కర్ పంపితే సరిపోతుంది. ఆన్ ది వే అని చెప్పాలనుకోండి ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి సపరేట్గా. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూల్ అనే ఆప్షన్కి అయితే దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎవరు స్టిక్కర్ సెట్ చేసినా కానీ వాళ్ళు అయితే వచ్చేస్తుంది. దాని ద్వారా మీరైతే వాట్సాప్లో సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసిన స్టిక్కర్లు మనకి ఎలా యాడ్ అవుతాయి అనేది మీ డౌట్ కదా. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిననుకోండి, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈమోజీ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి ఈ స్టిక్కర్స్ అన్న ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తాయి మనకి. సో ఈ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ నుంచి జస్ట్ మనం ట్యాప్ చేసినట్లయితే స్టిక్కర్స్ అయితే సెండ్ అయ్యి కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా కాదు, ఇంకా సెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం చూసుకోవచ్చు. సో ఇన్ని రకాల స్టిక్కర్స్ అయితే మనకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వాట్సాప్లో ఈ విధంగా స్టిక్కర్స్ ఉంటాయి, అవన్నీ మనం అయితే యాడ్ చేసుకుని అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ చిన్న ట్రిక్ అయితే. ఈ ట్రిక్ ద్వారా మీరు కూడా మీ వాట్సాప్లో అయితే ఇటువంటి స్టిక్కర్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే ఓల్డ్ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తాను అనమాట. అది ఒక 6 months 7 months అయితే అవుతుంది. బట్ అది వచ్చినట్లయితే అప్లికేషన్ ఓల్డ్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చూసినట్లయితే మనకి లేటెస్ట్ అనమాట. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు అయితే ఈజీగా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.